గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయితే ఎస్టర్డే చెప్పుకున్నాము ఆర్ఎస్ అగర్వాల్లో ఏంటంటే బాత్నీ సూత్రాలు అలాగే ప్రైమ్ నెంబర్స్ ఏంటి అవి ఎలా చేయొచ్చని. ఇప్పుడైతే దాని తర్వాత ఉన్నది ఏంటంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. మనం చెక్క చేసి వెళ్ళిపోదాము. 30 ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 9587 మైనస్ ఎక్స్. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ పెట్టాను నేను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7429 మైనస్ 4358 అయినా ఎక్స్ విలువ కనుక్కోనండి అనేసి అడిగారు. ఎక్స్ విలువ కనుక్కోవాలని అంటే ఫస్ట్ 7429 మైనస్ 4358 తీసేస్తే ఎంత వస్తుంది? 1. 12 నుండి 5 తీస్తే 7. ఇక్కడ వెళ్ళిపోగా 3 నుండి 3 తీస్తే 0. ఇక్కడ 7 నుంచి 4 తీస్తే 3. అంటే ఈ వాల్యూ వచ్చి ఎంత వచ్చింది? 3071 వచ్చింది. మనకి కావాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్ అనేది అదరికి వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఇది ఈ వాల్యూ ఏమో చేతులకు వచ్చేటప్పుడు మైనస్ అవుతుంది. అంటే 9587 ఈక్వల్ టు ఎక్స్. దీని నుంచి చూసేటప్పటికి 3071 అవునా? 6 8 నుంచి 7 తీస్తే 1 5 6 6516 ఎక్స్ విలువ వచ్చింది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ విలువ కనుక్కోమని చెప్పాడు. ఒక ఈక్వేషన్ ఇచ్చి అందులో ఎక్స్ విలువ కనుక్కోమని చెప్పాడు. ఎక్స్ విలువ కనుక్కోవడానికి ఈ వాల్యూని మైనస్ చేసాము. ఆ మైనస్ వాల్యూ తీసుకొచ్చాము. ఈ మైనస్ ఎక్స్ అనేది అక్కడికి వెళ్తే ప్లస్ ఎక్స్ వచ్చింది. సో వాల్యూ చివరిగా చూసేటప్పటికి 6516 వచ్చింది అనమాట. ఇలా కాకుండా మనం చూడగానే ఆన్సర్ చెప్పాలంటే 7000 నుంచి 4000 తీస్తే 3000 ఉంటుంది. ఆ 3000 అనేది 9000 ఇక్కడ 9000 కనిపిస్తుంది కాబట్టి ఈ 9000లో 3000 తీస్తే 6000 ఉంటుంది. అంటే మనకి ఇంచుమించుగా 6000లో ఉండాలి. అవునా? అలా తర్వాత ఇక్కడ 9 నుంచి 8 తీస్తే 1 ఉంటుంది. ఇక్కడ ఆ 1 నుంచి ఎదురుకు వస్తే 7 నుంచి 1 వస్తుంది. అంటే మనకి 6000లో ఉండాలి. అలాగే 7 నుంచి 1 తీస్తే 6 ఉండాలి. అంటే మనకి 6 ఇక్కడ 6 ఈ మధ్య వాల్యూ ఏదో ఒక వాల్యూ రావాలన్నమాట. అంటే మనకి దగ్గరలో ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకునేటప్పుడు ఏ వాల్యూ అయితే ఇక్కడ ఏ వాల్యూ అయితే ఏదైతే 6 మధ్యలో ఉంటుందో ఆ వాల్యూ అనేది ఆన్సర్ అవుతుంది. అలా మనం గెస్ చేసుకుని వేసుకోవాలన్నమాట. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. $5793,405 into 497 అయితే ఈ విలువ కనుక్కోండి. దీన్ని 9తో మల్టిప్లికేషన్ చేయడం చాలా కష్టం కదా. సెకండ్ ప్రాబ్లము 9 అంటే 4 9స్తో మల్టిప్లికేషన్ చేసే కంటే అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఎలా చేయాలి? ఫస్ట్ 9తో మల్టిప్లికేషన్ చేయాలి, సెకండ్ 9తో మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి. ఇవన్నీ కాకుండా మనకి ఈ 4 9s అనేది దేనికి ఏ వాల్యూకి దగ్గరగా ఉందో చూసుకుంటాము. సో అప్పుడు 5793,405 ఇంటూ ఈ 4 9s అనేది 10,000కి దగ్గరగా ఉంది. అంటే మనకి థౌజండ్స్తో లేదంటే 100స్తో 10తో మల్టిప్లికేషన్ చేయడం ఈజీ కాబట్టి మనకి 10,000 దగ్గరగా ఉన్న వాల్యూ తీసుకుని 10,000 మైనస్ 1 వాల్యూ 4 9s కాబట్టి వేసుకున్నాము. చేసుకునేటప్పటికి 5790 మల్టిప్లికేషన్ చేస్తే 93,405. ఇక్కడ -1తో మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ 4 0స్తో మల్టిప్లికేషన్ చేస్తే 4 0s వచ్చాయి. మళ్ళీ -1 ఉంది కాబట్టి ఈ మొత్తం వాల్యూ నుంచి ఈ వాల్యూ తీసిస్తే మనకి ఏదైతే వస్తుందో ఆన్సర్ అదే అవుతుంది అనమాట. సో ఆ వాల్యూ తీయడం కోసం 504397 5 9 నుంచి 0 తీస్తే, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి 10 - 5 5. 9 నుంచి 0 తీస్తే 9. 9 నుంచి 4 తీస్తే 5. ఇక్కడ 9 నుంచి 3 తీస్తే 6. ఇక్కడ 4 ఉంటుంది. 14 నుంచి 9 తీస్తే 5. ఇక్కడ 9 నుంచి 7 తీస్తే 2. ఇక్కడ 3 ఉంటుంది. 13 నుంచి 5 తీస్తే 8. 2 9 7 5. ఇదేనా ఆన్సర్? చూద్దాం. ఓకే, సరిపోయింది.
తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాము. ఎయిట్ 3 9 4 7 8 ఇంటూ 625. ఈ 625తో మల్టిప్లికేషన్ చేయడం కొంచెం పెద్దది కాబట్టి మనం ఏం చేసుకున్నామంటే 8 3 9 4 7 8ని 625ని ఎలా రాసుకోవచ్చు? 625 అనేది ఏంటి? దేని యొక్క వర్గమూలము? 25 స్క్వేరేనా? 625ని 25 స్క్వేర్గా రాసుకోవచ్చా? మళ్ళీ ఈ 25ని ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్ ఇంటూ స్క్వేరేనా? దాన్ని అంటే 5 to the power 4ఏనా? 5 to the power 4ని మనం ఓన్లీ సింగిల్ 5ని ఎలా రాసుకోవచ్చు? 10/2గా రాసుకోవచ్చా? మనం ఇది వరకు ముందు అంటే 10తో గుణించిన 100తో గుణించిన చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అలా చేయడం కోసం మనము 10/2 5 వచ్చి 10/2గా రాసుకున్నాము. ఇక్కడ 5 to the power 4 ఉంది కాబట్టి 10/2 whole to the power 4. దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే 8 3 9 4 7 8 4 zeros బై 2 to the power 4 అంటే 16. 16తో డివిజిబుల్ చేస్తే 8 3 9 4 7 8 4 zeros 3 4 16 16 5 80 3 39 16 2 32 7 74 16 4 64 అంటే 10 ఉంటుంది. 10 పక్కన 107 16 6 96 దేనిలో తెలుస్తుంది? 4 తర్వాత 6 96 11 మిగిలిన సంఖ్య 8 16 6 96 కాబట్టి 16 7 42 112 6 ఉంటుంది. పక్కన 0 16 4 16 64 16 3 ఎంత 48 మిగిలినంతా 2 1 మళ్ళీ ఇంకో 0 ఈ ఒక 0 పోయింది, ఇక్కడ ఇంకో 0 కూడా పోయింది. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే 16 6లేనా 16 7 కాదు 16 ఎంతలో తిరుగుతుంది? 16 112 8 ఇంకో 0 పెట్టుకున్నాం ఇక్కడ 16 5 80. అవునా? అంటే మనకి వచ్చిన వాల్యూ ఏంటి? ఈ 0 ఉంది కాబట్టి సింగిల్ 0 ఆ 0ని ఇక్కడ వేసుకున్నాము. అందుకే మనకు వచ్చిన వాల్యూ ఏమొచ్చింది? 524673 ఇది వాటి యొక్క ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4th one. Nine 76 into 237 plus 976 into 763. అయితే ఈ వాల్యూ ఎంత అనేసి అన్నారు. మనకి ఈ చూసేటప్పటికి ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసేటప్పటికి చాలా పెద్దది వస్తుంది కదా. అలా కాకుండా రెండు దగ్గరలో ఏదైతే కామన్ వాల్యూ ఉంది 976 కామన్ వాల్యూ ఉంది కదా. 976 కామన్ తీస్తే 237 ప్లస్ ఇక్కడ 237 ఉంది, ఇక్కడ ఏముంది 763 ఉంది. 976 273 ప్లస్ 763 ఎంత చూడగానే కనిపిస్తుంది 1000. అంటే దీని వాల్యూ ఎంత 976 3 zeros. అవునా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ సేమ్ అలాగే ఇచ్చారు, కాకపోతే ఇప్పుడు ప్లస్ ఇచ్చారు, దానికి బదులు మైనస్ ఇచ్చారు. 986 ఇంటూ 307 మైనస్ 986 ఇంటూ 207.
ఇక్కడ రెండింటిలో కామన్ 986 ఉంది కాబట్టి 986 కామన్ తీసాము. 307 దీని విలువ కనుక్కోమన్నారు కదా. 307 మైనస్ 207 ఈక్వల్ టు 986 ఇంటూ 307 నుంచి 207 తీస్తే 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 98600. ఇదే దాని యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 6th one. 1607 ఇంటూ 1607 విలువ ఎంత అనేసి అన్నారు. 1607 ఇంటూ 1607 అంటే 1607 హోల్ స్క్వేర్ అడిగారు. మనము 1607 ఇంటూ ఇవి మల్టిప్లికేషన్ చేయడం పెద్దదా, దాన్ని మనం ఎలా ఈజీగా చేసుకోవడానికి కోసం 1600 ప్లస్ 7గా రాసుకుంటే ఏమవుతుంది, 1607 వస్తుందా. 1607 హోల్ స్క్వేర్. మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దాని ప్రకారంగా 1600 హోల్ స్క్వేర్ ప్లస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1600 ప్లస్ 7 ఇంటూ 7 2ab కదా. 1600 స్క్వేర్, 16 స్క్వేర్ అంటే 256. 16 స్క్వేర్ వాల్యూ ఏంటంటే 256. 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 జీరోస్ 49 ప్లస్ 16 32 ఇంటూ 7 7 14 7 3 21 22 224 2 జీరోస్. అవునా. దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 49 2 జీరోస్ 422. అవునా. 9 4 4 2 8 5 2. ఇది ఆన్సర్ దీనిది. ఒకటి బదులు 100 1000 10,000 లక్ష 10 లక్షలు 25 లక్షలు. ఓకేనా. ఇది తర్వాత 7th one ప్రాబ్లం. ఒకసారి నేను ఎలా చేస్తున్నానో అన్నది ఒకసారి చూడండి. ఇక్కడ సింప్లిఫికేషన్స్ ఇవన్నీ ఎలా చేస్తే ఎర్లీగా అయిపోతుంది, ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాను అనేది మీరు చూడండి. తర్వాత 7th one సేమ్ అలాగేనే 1396. ఈ వాల్యూ దేనికి దగ్గరగా ఉంది చూసుకునేటప్పటికి 1400కి దగ్గరగా ఉంది. 1400 మైనస్ 4గా రాసుకుంటే 1396. దీని హోల్ స్క్వేర్ రాసుకుంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ అయింది. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అవునా. అంటే 1400 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 60 ప్లస్ 2 ఇంటూ 4 ఇంటూ 1400 ప్లస్ కాదు ఇక్కడ మైనస్, ఎందుకంటే ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ప్రకారంగా 1400 అంటే 196. 2 జీరోకి బదులు 4 జీరోస్ ప్లస్ 60 మైనస్ 14 4 56 56 112 2 జీరోస్. అంటే మనకి ఏం చేయాలి, ఈ 16 ఇక్కడ ఉంటుంది, యాడ్ చేసుకునేటప్పుడు 16 ఇక్కడికి వచ్చింది, మైనస్ 2 జీరోస్ 112 అంతే కదా. 14 4 56 4 112 2 జీరోస్ 6 1 10 నుండి 8 తీస్తే 2 తీస్తే 8 9 నుండి 1 తీస్తే 8 6 నుండి 5 నుండి 1 తీస్తే 4 19,000. ఓకే 19 4 8 ఓకే సరిపోయింది. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాము. $475 ఇంటూ 475 ప్లస్ 125 ఇంటూ 125. ఇది చూసుకునేటప్పటికి ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉందా. అంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసుకుంటామా, పెద్ద సంఖ్యలు కదా, మనం అలా యాడ్ చేసుకోకుండా మనం ఏం చేసుకుంటామంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రావాలంటే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అవునా. అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab.
మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే మనకి ప్లస్ చేస్తే ఏమవుతుంది? ఈ 2ab పోతాయి. ఒకవేళ మైనస్ చేస్తే ఏమవుతుంది? 4ab. అంటే ఇక్కడ ఏబీలు ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు కావాల్సింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలి కాబట్టి మనం యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకుంటే ఏమవుతుంది? పోగా 2a² ప్లస్ బి స్క్వేర్ ఉంటుందా? అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎలా రాయాలి? 1/2 ఇంటూ ఎనీథింగ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అవునా? అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఏంటి? 475. బి వాల్యూ ఏంటి? 125. మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చింది. అవునా? అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రావాలంటే 1/2 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ బి అంటే 475 ప్లస్ 125 ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 475 మైనస్ 125 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది రెండింటికి ఉంటుందమ్మా. 1/2 ఇంటూ 475 అని అంటే ఇక్కడ 5 600 హోల్ స్క్వేర్ ప్లస్ 475 125 అనేసి అంటే వీటికి దగ్గరలో ఉంది 5 0 350 హోల్ స్క్వేర్. అవునా? దీని నుండి 475 నుంచి 135 చేస్తే 355 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 36 4 zeros ప్లస్ 35 హోల్ స్క్వేర్ కావాలనేసి అంటే మనకి ఇక్కడ 35 చివరిన 5 25 45 65 55 ఇలా చివర వచ్చే సంఖ్య 5తో ఉంటే మనం దాన్ని ఎలా చేయొచ్చు అనేసి అంటే ఎగ్జాంపుల్ చూడండి. 25 అంటే 625. యూనో మనము ఎప్పుడైనా సరే వర్గాలు అనేవి 25 వరకు కంఠస్థ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనం కొంచెం ఈజీగా చేయగలం అనమాట. అయితే 25 అనేది 625 వచ్చింది. మనకి ఎలా వచ్చిందో ఒకసారి చూసుకుంటే 5 5 ఇక్కడ 25 ఉంది కదా. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. 2 తర్వాత నెంబర్ ఏంటి? 3. అంటే 2 ఇంటూ 3 625. అంటే ఇప్పుడు 35 చూసుకుంటే ఎలా వస్తుంది? 5 5 25. 3 తర్వాత నెంబర్ 4. 4 3లో 12 అంటే 12 25. సో 12 25. ఇక్కడ సింగిల్ జీరో ఉంది కాబట్టి డబుల్ జీరో. ఆ వాల్యూ ఏమొస్తుంది? ఇక్కడ రాద్దాము డైరెక్ట్గా ఆన్సర్ 36 4 zeros. మధ్యలోకి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ మిక్స్ చేసుకుంటే కష్టంగా ఉంటుంది. త్రీ 6 4 zeros 122 0 0 5 122 యాడ్ చేసుకున్నాము. చేసుకునేటప్పటికి 0 0 5 2 8 4. ఇక్కడ 2 ఉందా? ఆ 2 చేస్తే 2 4 1 2 7 0 సింగిల్ జీరో డబుల్ జీరో వచ్చిందా ఆన్సర్? టూ 4 125. బై 2 చేస్తే 2 2 4 2 1. ఇక్కడ 2 ఉంటుంది. 2 2s 4 అంటే 5 సింగిల్ జీరో ఉంటుంది. సరిపోయిందా? 2 1 2 2 4 2 1 2 2 2 5 0 2 4 1 2 2 5 0. నెక్స్ట్ 9th. ఇప్పుడైతే 30 ప్రాబ్లమ్స్ చేసుకుంటే రేపు నుంచి అభ్యాసం స్టార్ట్ చేయొచ్చు కదా అని ఆలోచించి నేను 30 ప్రాబ్లమ్స్ చెప్దాం అనుకున్నాను. చూద్దాం. తర్వాత ప్రాబ్లం 9th ఉన్నా 796 into 796 minus 204 into 204 equal to ఇక్కడ ఏంటి? ఏ స్క్వేర్
మైనస్ బి స్క్వేర్ ఉంది, అవునా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? 796 204. ఓకే. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా కదా. సో దాని ప్రకారంగా ఏ వాల్యూ అంతా 796 ప్లస్ 204 ఇంటూ 796 మైనస్ 204 ఇదేంటి 1000 ఇంటూ 796 నుంచి 204 తీస్తే 592 అంటే దీని వాల్యూ ఏమొచ్చింది? 59230. ఓకేనా? 59230. నెక్స్ట్ 10th ప్రాబ్లం. 387 into 387 plus 130 into 130 plus 2 into 387 into 130. ఇది చూడండి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2ab, అవునా? 387 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రూపంలో ఉందా? అంటే 8 ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. అంటే 387 ప్లస్ 113 హోల్ స్క్వేర్ ఎంత? దగ్గరగా ఉంది 500 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ 25 4 zeros అంతే. తర్వాత ప్రాబ్లం 11th one. 87 into 87 plus 61 into 61 minus 2 into 87 into 61. ఇది ఏ రూపంలో ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేరా? ఏ మైనస్ బి హోల్ స్క్వేరేనా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. దాని ప్రకారంగా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎలా ఏ రాసుకోవాలి? 87 మైనస్ 61 హోల్ స్క్వేర్ ఏముంటుంది? 26 హోల్ స్క్వేర్. ఈ 26 హోల్ స్క్వేర్కి చేయాలంటే మనకు కొంచెం పెద్దది అయ్యేటప్పుడు 20 ప్లస్ 6 హోల్ స్క్వేర్ అలా అయినా చేయొచ్చు. లేదంటే 25 స్క్వేర్ ప్లస్ 25 స్క్వేర్ వాల్యూ ఎంత మనకి? 625, అవునా? అంటే 25 ఇంటూ 26 ఏమొస్తుంది? దీనికి 20. ఇప్పుడు నార్మల్గా చూడండి, 5 ఇంటూ 5 అయితే 25, 5 ఇంటూ 6 అయితే దీనికి మళ్ళీ 5 కలిపాము. ఎందుకు? 5తో ఇచ్చేసాం కాబట్టి 30. అలాగే 5 ఇంటూ 7 చేస్తే 35. అంటే ఒక్కొక్కటి కలుపుకుంటూ పోతాం. అంటే 25 ఇంటూ 25 625 అయితే 60 ఇంటూ 5 26తో చేస్తే ఏమవుతుంది? మళ్ళీ 25 కలపాలి. అంటే 650. మనకి ఇంకేం కావాలి? 25 ఇంటూ 26 ఉంది ఇక్కడ 26. అంటే మళ్ళీ ఇప్పుడు 26ని కలపాలి. అంటే 676. అలా కాకుండా ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మళ్ళీ దీన్ని విడగొట్టుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab చేసుకుంటే ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? 400 ప్లస్ 36 ప్లస్ 2ab అంటే 6 12 12 24 240, అవునా? 240 600 ప్లస్ 676 ఇలా అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. అంటే మనకి 25 35 దగ్గరగా ఉండేటప్పుడు ఆ వాల్యూస్ని యాడ్ చేసుకుంటే ఇలా చేసుకున్నా బెటర్, ఇలా చేసుకున్నా బెటర్. అంటే 676 ఇదే దాని వాల్యూ. 12th one ప్రాబ్లం చూద్దాము. 1040కి అక్కడ డెలివరీ బాయ్ డెలివరీ చేశారు రాంగ్ పిన్ కోడ్ కలిసి సో క్యాన్సిల్ చేసేసారు. రాంగ్ పిన్ కోడ్ డెలివరీ ఇచ్చారు. 59 ఒకసారి మీ బ్యాంక్లో ఒకసారి అడ్రస్ 67x13
ఈ సంఖ్యను 3చే భాగించబడితే ఈ సంఖ్య అనేది 3తో భాగించబడుతుందమ్మా. ఈ సంఖ్య అనేది 3తో భాగించబడుతుంది. అయితే ఎక్స్ విలువ ఎంత? ఈ సంఖ్య 3తో భాగించబడుతుంది, అయితే ఎక్స్ విలువ ఎంత అని సరే మనకి ముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, బాజిలీ సూత్రాలు చెప్పుకున్నాం కదా, దాని నుంచి ఈ ప్రాబ్లమ్ని చేయాలి. బాజిలీ సూత్రం ప్రకారం 3 యొక్క బాజిలీ సూత్రం ఏంటి? ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తము 3తో డివిజిబుల్ చేస్తే ఆ అంకె మొత్తం 3తో డివిజిబుల్ అవుతుంది అని. అంటే ఇప్పుడు మనకి ఈ సంఖ్య 3తో డివిజిబుల్ అవ్వాలి, ఎందుకంటే 3తో భాగించబడితే ఎక్స్ విలువ కనుక్కోమన్నాడు కాబట్టి. 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ చూడగానే 3 ఇక్కడ డివిజిబుల్ అవుతుంది, 9 డివిజిబుల్ అయిపోతుంది, 6 డివిజిబుల్ అవుతుంది, 7 + 5 + 1 6 డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఉండిపోయింది ఏంటి? 7/3 3 2s అంటే మిగిలింది ఏంటి? 1. ఆ 1 + 2 అంటే ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి? కన్ఫర్మ్గా 2 అవ్వాలి, అవునా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి నాన్ మ్యాథమెటిక్స్ కోసం. 5 9 6 7 x 1 3 ఇది అనేది 3తో భాగించబడితే ఎక్స్ విలువ కనుక్కోనండి అనేసి అడిగారు. 3తో భాగించబడితే ఎక్స్ విలువ కనుక్కోవాలంటే ఏం చేయాలి? 3 బాజిలీ సూత్రం ఏంటి? ఏదైనా సంఖ్యలో అంకెల మొత్తం అనేది 3తో భాగించబడితే, అంటే ఈ అంకెల మొత్తం అనేది 3తో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు అంకెల మొత్తం చూద్దాము. 5 + 1 6 అంటే ఈ 5 + 6 1 కదా, 6 3తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. అలాగే 3 3 9 కాబట్టి అంటే మొత్తం యాడ్ చేయకుండా నేను ఎక్కడెక్కడ షార్ట్కట్లో చేశాను అనమాట. 5 + 1 డివిజిబుల్ అయింది, 9 డివిజిబుల్ అయింది, 3 కూడా డివిజిబుల్ అవుతుంది, ఇక్కడ 3 డివిజిబుల్ అవుతుంది, ఓన్లీ 7 మాత్రమే ఉంటుంది. 7/3 ఇంకా 7/3 డివిజిబుల్ చేసేటప్పుడు సింగిల్ 1 ఉండిపోతుంది. ఆ 1 అనేది 1కి మళ్ళీ ఎంత కలిపితే 3తో డివిజిబుల్ అవుతుంది? 1 + 2 అయితే కదా 3తో డివిజిబుల్ అవుతుంది, అవునా? సో అలా ఏ సంఖ్య ఎక్స్ అంటే ఏ సంఖ్య అవ్వాలి? x = 2 అవ్వాలి. x = 2 అయితే మాత్రమే 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ అనేది 2. ఒకసారి బాజిలీ సూత్రాలు చూస్తే మీరు చేసుకుంటూ ఉంటే మీరు బుక్లో పెన్ను పెట్టి చేస్తే కన్ఫర్మ్గా వస్తుంది ప్రాబ్లం. నెక్స్ట్ 13th ప్రాబ్లం. 7x 5 4 6 2 సంఖ్య 9తో భాగించబడితే ఎక్స్ విలువ కనుక్కోనండి అనేసి అన్నారు. ఇప్పుడు 3తో డివిజిబుల్ అయితే అంకెల మొత్తము 3తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ 9తో భాగించబడాలంటే ఏంటి? బాజిలీ సూత్రం ప్రకారంగా 9తో అంకెల మొత్తం అనేది 9తో భాగించబడాలి. సో అలా చూసుకుందాము. 5 + 4 9తో డివిజిబుల్ అవుతుంది, 1. ఇక్కడ 7 + 2 9తో డివిజిబుల్ అవుతుంది, ఇక్కడ 6 ఉండిపోయింది. 6కి ఎంత కలిపితే 9తో డివిజిబుల్ అవుతుంది? 3 కలిపితే, అంటే ఎక్స్ వాల్యూ ఏంటి? 3 అవుతుంది, ఓకేనా? ఎక్స్ విలువ 3 అనమాట. 14th ప్రాబ్లం. 4 8 3 2 x 1 8 అనేది 11తో భాగించబడితే ఎక్స్ విలువ కనుక్కోనండి. 11తో భాగించబడాలంటే 11 బాజిలీ సూత్రం ఏంటి? ఈవెన్ ప్లేస్లో ఆడ్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ అలాగే ఈవెన్ ప్లేస్లో ఉన్న వాల్యూస్ ఈక్వల్ చేసేటప్పుడు వాటి వాల్యూ 0 కానీ లేదంటే 11 కానీ వస్తే ఆ సంఖ్య మొత్తం 11తో భాగించబడుతుంది. సో ఈవెన్ ప్లేస్లో ఏమున్నాయి? ఆడ్ ప్లేస్లో ఏమున్నాయి? 4 + 3 + x + 8 ఈక్వల్ టు ఇక్కడ ఏం కావాలి? 8 + 2 + 1, అవునా? ఇక్కడ 11 పోయిందా? 8 + 2 + 1 11. ఇక్కడ 8 + 3 11. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అయితే 11 అవుతుంది? 0 లేదంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ -4 అయినా అవ్వాలి, లేదు అని అంటే ఇక్కడ 7 అయినా అవ్వాలి. 7 అయితే మాత్రమే 4 + 7 11 అవుతుంది. అంటే మనకి ఇక్కడ 0 అయినా కావాలి, 11 అయినా కావాలి, 22 అయినా కావాలి. అలా అంత పెద్ద చేసుకునే కంటే 4 +
ఎక్స్ వాల్యూ ఏంటి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు 7గా చెప్పుకోవచ్చు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఆన్సర్ ఇస్ 7. నెక్స్ట్ ప్రాబ్లం 15. 5 2 5 6 3 7 4 ఇది 24 చే విభాజ్యమని చూపించండి. 24 చే విభాజ్యము అని చూపండి అన్నారు. అవునా? 24తో భాగించబడుతుంది అనేసి చూపించమని చెప్పారు. మనకి 24తో భాగించడం అంటే కష్టం కాబట్టి 24 టేబుల్ నేర్చుకుని చేయడం కంటే మనకి 8 3 వచ్చు. 8తో డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవుతుంది అంటే 24తో డివిజిబుల్ అవుతుంది. మనకి 8తో డివిజిబుల్ అవ్వాలంటే బాలినీ సూత్రం ప్రకారంగా 744 అంటే చివరి 3 సంఖ్యలు 8తో డివిజిబుల్ కావాలి. 744/7 7 1 7 9 72 7 6 24 అంటే 8తో డివిజిబుల్ అవుతుంది. 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాము. 5 + 2 10 ఇదంతా 12. 3తో డివిజిబుల్ అవుతుంది. 6 డివిజిబుల్ అవుతుంది. 3 డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 8 15 ఇదంతా 15 అంటే ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే 24తో డివిజిబుల్ అవుతుంది. 3తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 8తో డివిజిబుల్ అవుతుంది. ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. 744/8 96. 5 + 2 + 5 + 6 + 3 + 7 + 4 + 4 ఈ వాల్యూ అనేది 12 12 + 6 18 18 + 3 21 21 + 7 28 28 + 4 32 32 + 4 36 36/3 3 1 3 12 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. 8తో డివిజిబుల్ అవుతుంది. అంటే 24తో 8 × 3 = 24 కాబట్టి ఈ రెండింటితో డివిజిబుల్ అయితే 24తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 16 ప్రాబ్లం. లో ఏ కనిష్ట సంఖ్య తీసివేసిన అది 17తో భాగించబడుతుంది. మనకి ఏ కనిష్ట సంఖ్య తీసివేసినా అనేసి అన్నారు. అంటే 1672లో ఏ కనిష్ట సంఖ్య తీసివేసినా అది 17తో భాగించబడుతుంది అనేసి అంటే మనం దీన్ని భాగించేటప్పుడు రిమైండర్ ఏదైతే వస్తుందో ఆ రిమైండర్ని మాత్రం మనం తీసివేసిస్తే ఆ సంఖ్య మొత్తం 17తో భాగించబడుతుంది. అంటే 1672 17 17 1 17 9 9 63 9 1 9 సో 153 4 1 142 8 8 56 1 8 1 8 8 + 5 13 అంటే రిమైండర్ ఎంత వచ్చింది 6. అంటే 1670 నుంచి 72 నుంచి 6 తీస్తే మనకి వచ్చిన విలువ అనేది 1672ని 17తో భాగించబడుతుంది అనమాట. అంటే 1672 నుండి 6 తీస్తే మనకు వచ్చిన సంఖ్య 17తో భాగించబడుతుంది. 16 ప్రాబ్లం చూద్దాం. మిగిలిన ప్రాబ్లమ్స్ టుమారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.